ఈ వీడియో స్టార్ట్ చేసే ముందుగా నా తరపున మీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2026. ఈ సంవత్సరం మీరు అన్నీ అనుకున్నవి అనుకున్నట్టు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు ఫైనాన్షియల్గా యాజ్ వెల్ as పర్సనల్ అండ్ ప్రొఫెషనల్గా చాలా మంచిగా ఎదగాలని కోరుకుంటున్నాను. 2025 ముగిసింది అండ్ ఇండియన్ క్రికెట్లో 2025 అనేది చాలా అద్భుతమైన ఇయర్ అండ్ చరిత్రలో నిలిచిపోయే ఇయర్. ఎందుకంటే టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది అండ్ ఉమెన్స్ టీమ్ ఫస్ట్ టైం వరల్డ్ కప్ని గెలిచింది. మనం 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో గెలిచిన వరల్డ్ కప్ని ఇంకా ఎలా గుర్తుపెట్టుకుంటామో తర్వాత జనరేషన్ వాళ్ళు కూడా ఉమెన్స్ 2025 వరల్డ్ కప్ని అలానే గుర్తుంచుకుంటారు. అండ్ ఆ విక్టరీ ఎందరో ఉమెన్స్కి స్ఫూర్తిదాయకం అండ్ ఇండియన్ క్రికెట్లో అది ఒక అద్భుతమైన ఘట్టం. ఇప్పుడు 2026 అండ్ 2026 ఇయర్లో టీమిండియా చాలా బిజీగా ఉండబోతుంది. చాలా మ్యాచెస్ ఆడబోతుంది. ఒకవైపు టెస్ట్స్, ఇంకోవైపు ఓడిఐస్, ఇంకోవైపు T20Is కూడా ఆడబోతున్నాయి. అండ్ ఈ ఇయర్లో 2 మేజర్ వరల్డ్ కప్ ట్రోఫీస్ ఉన్నాయి. అదే మెన్స్ T20 వరల్డ్ కప్ ఇండియాలో జరగబోతుంది అండ్ ఆ తర్వాత ఉమెన్స్ T20 వరల్డ్ కప్ అది ఇంగ్లాండ్లో జరగబోతుంది. ఇవి 2 మేజర్ ఐసీసీ ట్రోఫీస్ 2026లో ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల గురించి. ఎందుకంటే వాళ్ళకి 2026 ఇయర్ అనేది చాలా ఇంపార్టెంట్. 2026 ఇయర్లో వీళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేస్తే 2027 వరల్డ్ కప్లో వీళ్ళ పేర్లు పక్కాగా ఉంటాయి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే 2026లో ఇండియా చాలా మ్యాచెసే ఆడబోతుంది. కానీ అవన్నీ చాలా వరకు T20Is అండ్ 5 టెస్ట్ మ్యాచెస్ ఆడుతుంది. కానీ ఓడిఐస్ మాత్రం 18 ఓడిఐస్ మాత్రమే ఆడుతుంది. అంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఈ 2026 ఇయర్లో కేవలం 18 సార్లు మాత్రమే ఇండియన్ క్రికెట్ జెర్సీలో కనిపిస్తారు. అండ్ ఆల్సో ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి వాళ్ళు ఆడతారు. కానీ 2026 ఇయర్ మొత్తంలో కేవలం 18 ఓడిఐ మ్యాచెస్ ఆడుతూ ఒక ఐపీఎల్ సీజన్ మాత్రమే ఆడడం అనేది చాలా కష్టం. మనందరికీ తెలుసు, వీళ్ళ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో ప్రూవ్ చేసుకున్నారు వీళ్ళు ఇంటర్నేషనల్ క్రికెట్లో. కానీ గేమ్ టైం అనేది చాలా అవసరం. ఎన్ని మ్యాచెస్ ఎక్కువగా ఉంటే అంత లాభం ప్లేయర్స్కి. అండ్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు కూడా అదే కావాలి. వీళ్ళు ఆల్రెడీ T20 ఇంటర్నేషనల్స్కి గుడ్ బై చెప్పారు ఆఫ్టర్ ద 2024 T20 వరల్డ్ కప్ గెలిచినాక. అండ్ ఆల్సో టెస్ట్ క్రికెట్లో కూడా వీళ్ళు గుడ్ బై చెప్పారు 2025లో. వాళ్ళు ఇప్పుడు కేవలం ఓడిఐ క్రికెట్ మాత్రమే ఆడబోతున్నారు. అండ్ ఈ ఇయర్లో 18 ఓడిఐస్ ఉన్నాయి టీమిండియాకి. అండ్ 18 ఓడిఐస్ వీళ్ళ ప్రకారం చెప్పాలంటే చాలా తక్కువే. ఎందుకంటే వీళ్ళు కేవలం ఒకటే ఫార్మాట్ ఆడుతున్నారని. మరి బీసీసీఐ ఏమన్నా ఆలోచిస్తుందా ఇంకో 2-3 సిరీస్ యాడ్ చేయాలని? యాడ్ చేస్తే చాలా బెనిఫిట్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీలకి. ఎందుకంటే వాళ్ళకి సరైన గేమ్ టైం దొరుకుతుంది. అయినా వీళ్ళ గురించి కొత్తగా మనం చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఆడింది. అక్కడ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓడిఐ మ్యాచ్ ఆడారు. ఆ తర్వాత 8 నెలల గ్యాప్ తర్వాత ఆస్ట్రేలియా టూర్కి వెళ్ళారు. అండ్ ఆస్ట్రేలియా టూర్లో రోహిత్ శర్మ ఒక 50, ఒక సెంచరీ కొట్టాడు. అండ్ విరాట్ కోహ్లీ 50 కొట్టాడు. ఆ తర్వాత నెక్స్ట్ సిరీస్లోనే సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్లో విరాట్ కోహ్లీ అయితే తన విశ్వరూపాన్ని చూపెట్టాడు. 2 సెంచరీస్, ఒక హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. అండ్ రోహిత్ శర్మ 2 50లు కొట్టాడు. ఫామ్ అనేది వీళ్ళకి ఎప్పుడూ ఉంటుంది. వీళ్ళకి జస్ట్ కొంచెం గేమ్ టైం కావాలి. ఇప్పుడు మనం 2026లో ఇండియా ఎవరెవరితో మ్యాచెస్ ఆడబోతుంది అండ్ ఎన్నెన్ని మ్యాచెస్ ఆడబోతుంది అండ్ ఎప్పుడు ఆడబోతుందో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకోసం చేయాలని. అండ్ మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా చెప్పండి. ముందుగా ఇండియా న్యూజిలాండ్తో ఓడిఐ సిరీస్ ఆడబోతుంది. అండ్ 11th జనవరి స్టార్ట్ కాబోతున్న ఓడిఐ సిరీస్ 31st జనవరికి T20 సిరీస్తో ముగియనుంది. అంటే న్యూజిలాండ్ ఇండియాకి వచ్చి 3 ఓడిఐస్ అండ్ 5 T20Is ఆడనుంది ఇండియాతో. అండ్ టీమిండియాకి ఈ T20 సిరీస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫిబ్రవరిలో T20 వరల్డ్ కప్ ఉంది. అండ్ ఆ T20 వరల్డ్ కప్కి మంచి ప్రిపరేషన్ కావాలి అంటే లాస్ట్ సిరీస్ ఇదొక్కటే ఉంది. అండ్ ఈ సిరీస్లో మంచిగా అన్ని విధాలుగా పర్ఫామ్ చేసి అన్ని బాక్సెస్ని టిక్ చేయాలని కోరుకుంటున్నాను నేనైతే. అండ్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఈ ఓడిఐ సిరీస్తో మళ్ళీ ఓడిఐ జట్లో కనబడబోతున్నారు. అండ్ 3 ఓడిఐస్ ఆడతారు. న్యూజిలాండ్తో సిరీస్ అయిపోయాక ఇండియాలో జరగబోతున్న వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ 2026. మనందరికీ తెలుసు టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగనుంది. 2024 T20 వరల్డ్ కప్లో రోహిత్ శర్మ సారథ్యంలో T20 వరల్డ్ కప్ని గెలిచింది టీమిండియా. అండ్ ఇప్పుడు 2026 వరల్డ్ కప్ అది కూడా హోమ్ వరల్డ్ కప్ ఇండియాలో జరగబోతుంది. ఒకవేళ టీమిండియా గనక ఈ వరల్డ్ కప్ గెలిస్తే మాత్రం వరల్డ్లో ఫస్ట్ టీం అవుతుంది 3 T20 వరల్డ్ కప్స్ గెలిచిన జట్టుగా. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరూ గెలవలేదు 3 T20 వరల్డ్ కప్స్. మనందరికీ తెలుసు 2007 T20 వరల్డ్ కప్లో MS ధోని సారథ్యంలో గెలిచింది టీమిండియా. అండ్ 2024లో రోహిత్ శర్మ సారథ్యంలో గెలిచింది టీమిండియా T20 వరల్డ్ కప్. ఇప్పుడు 2026లో మళ్ళీ వరల్డ్ కప్ ఆడబోతున్న టీమిండియా ఇప్పుడు గనక గెలిస్తే మాత్రం 3 వరల్డ్ కప్లు గెలిచిన మొదటి జట్టుగా మారబోతుంది టీమిండియా T20స్లో. అండ్ ఆల్సో T20 వరల్డ్ కప్ని ఇప్పటి వరకు ఎవరు కన్సెక్యూటివ్గా గెలవలేదు. అంటే వరుసగా 2 సార్లు T20 వరల్డ్ కప్ని ఎవరూ గెలవలేదు. ఒకవేళ టీమిండియా మాత్రం అది చేస్తే మాత్రం ఫస్ట్ టీం అవుతుంది వరల్డ్లో వరుసగా 2 T20 వరల్డ్ కప్లు గెలిచిన జట్టుగా. అండ్ నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా అదే అవ్వాలని.
అండ్ ఆ తర్వాత మనందరికీ తెలిసిందే వరల్డ్లోనే టఫెస్ట్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 మార్చి 26 నుంచి మే 31 వరకు ఐపీఎల్ వినోదం సమ్మర్ మొత్తం ఐపీఎల్ అనేది ఒక పండగలా జరుగుతుంది మనందరికీ తెలిసిందే. అండ్ ఈసారి ఐపీఎల్లో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. ఐపీఎల్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఇండియాకి రాబోతుంది అండ్ ఇండియాలో ఒక టెస్ట్ ఆడబోతుంది యాజ్ వెల్ యాజ్ 3 ODIs ఆడబోతుంది. ఇది చాలా చిన్న సిరీస్ కానీ ఒక టెస్ట్ మ్యాచ్ ఆడబోతుంది. టెస్ట్ మ్యాచ్ ఖచ్చితంగా మనం గెలుస్తామనుకోండి ఆఫ్ఘనిస్తాన్ మీద. కానీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో మనం చాలా ఇంప్రూవ్ కావాల్సి ఉంది, ఎందుకంటే చాలా వరకు టెస్ట్ మ్యాచెస్ ఓడిపోయాం. అండ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో మనం ఇప్పుడు నెంబర్ 6 పొజిషన్లో ఉన్నాం. మనం అన్ని మ్యాచెస్లో చాలా బాగా ఆడి గెలిస్తే మాత్రమే డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంది, లేదంటే ఈసారి కూడా డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళేలాగా కనిపించడం లేదు టీమిండియా జట్టు. ఆ తర్వాత ఇంగ్లాండ్కి వెళ్ళబోతుంది టీమిండియా అండ్ టీమిండియా అక్కడ మొత్తం వైట్ బాల్ సిరీస్ ఆడబోతుంది. 5 T20Iలతో పాటు 3 ODIలు ఆడబోతుంది జూలైలో. అండ్ ఇది ఒక వైట్ బాల్ సిరీస్, ఇక్కడ ఏం రెడ్ బాల్ క్రికెట్ లేదు, అంటే టెస్ట్ మ్యాచెస్ ఏం ఆడడం లేదు టీమిండియా. అండ్ ఆ తర్వాత శ్రీలంకకి వెళ్ళనుంది ఇండియా అండ్ ఇండియా శ్రీలంకలో 2 టెస్ట్ మ్యాచెస్ ఆడబోతుంది. అండ్ ఈ 2 టెస్ట్ మ్యాచెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇండియాకి, ఎందుకంటే డబ్ల్యూటీసీ ఫైనల్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. లాస్ట్ ఇయర్ ఎలాగూ వెళ్ళలేదు డబ్ల్యూటీసీ ఫైనల్కి. 2027 డబ్ల్యూటీసీ ఫైనల్కి ఖచ్చితంగా వెళ్ళాలి అంటే ఈ 2 టెస్ట్ మ్యాచెస్ ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది టీమిండియాకి. ఇంకొక సిరీస్ ఏంటంటే బంగ్లాదేశ్ వెళ్ళనుంది టీమిండియా, ఎందుకంటే యాక్చువల్లీ అయితే 2025లో బంగ్లాదేశ్కి వెళ్లాల్సి ఉండే టీమిండియా, కానీ కొన్ని కారణాల వల్ల వెళ్ళలేదు. ఆ సిరీస్ ఇప్పుడు పోస్ట్పోన్ అయింది అండ్ 2026లో ఆ సిరీస్ జరిగే అవకాశం ఉంది. అండ్ ఆ సిరీస్లో 3 ODIsతో పాటు 3 T20Is ఆడబోతుంది టీమిండియా. ఆ తర్వాత ఏషియన్ గేమ్స్ 2026 జరగబోతుంది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్లో జరగబోతున్నాయి ఏషియన్ గేమ్స్. అండ్ ఈ ఏషియన్ గేమ్స్కి 2023 లాగే సీనియర్ టీంని పంపించకుండా జూనియర్ టీంని పంపిస్తారు. అండ్ మనందరికీ తెలిసిందే 2023 ఏషియన్ గేమ్స్లో టీమిండియాకి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అండ్ అతని సారథ్యంలో టీమిండియా గోల్డ్ మెడల్ సాధించింది. అండ్ ఈ ఇయర్ కూడా ఖచ్చితంగా మన టీం గోల్డ్ మెడల్ సాధించాలని కోరుకుందాం. ఆ తర్వాత నెక్స్ట్ సిరీస్ వచ్చేసి ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ 3 T20I మ్యాచెస్ ఆడబోతుంది ఇండియాలో. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఒక వైట్ బాల్ సిరీస్ ఉండబోతుంది. అండ్ ఈ వైట్ బాల్ సిరీస్లో 8 మ్యాచ్లు ఆడబోతుంది టీమిండియా. అదే ఇండియా వర్సెస్ వెస్టిండీస్. అండ్ వెస్టిండీస్ ఇండియాకి వచ్చి 3 ODIs అండ్ 5 T20 మ్యాచెస్ ఆడబోతుంది. ఇది టోటల్ వైట్ బాల్ సిరీస్, ఇక్కడ ఏం టెస్ట్ మ్యాచెస్ ఆడట్లేదు టీమిండియా. ఓన్లీ 3 ODIs అండ్ 5 T20Is ఆడబోతుంది టీమిండియా. ఆ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ సిరీస్ వచ్చేసి న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా. టీమిండియా న్యూజిలాండ్కి వెళ్ళబోతుంది సిరీస్ కోసం. అండ్ ఆ సిరీస్లో 2 టెస్ట్ మ్యాచెస్, 3 ODIs అండ్ 5 T20Is. చాలా పెద్ద సిరీస్ ఉండబోతుంది అండ్ ఇది అక్టోబర్ నవంబర్లో జరగబోతుంది. అండ్ ఈ 2 టెస్టులు కూడా చాలా ఇంపార్టెంట్ డబ్ల్యూటీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇవి గెలిస్తే మాత్రమే మనం ఫైనల్కి వెళ్తాం, లేకపోతే ఈసారి కూడా ఫైనల్కి వెళ్ళాం. అండ్ 3 ODI మ్యాచెస్ ఉన్నాయి అండ్ 5 T20 మ్యాచెస్ ఉన్నాయి న్యూజిలాండ్లో. ఆ సిరీస్ అయిపోయిన తర్వాత ఇండియా వర్సెస్ శ్రీలంక. శ్రీలంక ఇండియాకి రాబోతుంది 3 ODI మ్యాచెస్ అండ్ 3 T20లు ఆడడానికి. అండ్ ఇది కూడా ఒక వైట్ బాల్ సిరీస్ మాత్రమే, ఇందులో ఏం టెస్ట్ మ్యాచెస్ ఉండవు. ఓన్లీ 3 ODIs అండ్ 3 T20Is మాత్రమే ఆడతారు. అండ్ 2026 ఈ శ్రీలంక టూర్తో ముగియనుంది టీమిండియాకి. ఇప్పుడు ఉమెన్స్ క్రికెట్లో చూసుకుంటే మనందరికీ తెలిసిందే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లాగే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కూడా చాలా పాపులర్ అయింది వచ్చినప్పటి నుంచి. అండ్ ఈసారి ఎవరు గెలుస్తారనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ ఆ తర్వాత ఉమెన్స్ T20 వరల్డ్ కప్ జరగనుంది 2026లో. అండ్ ఇంగ్లాండ్ జట్టు ఆతిథ్యం ఇవ్వనుంది ఈ T20 వరల్డ్ కప్కి. అండ్ ఈ T20 వరల్డ్ కప్లో ఖచ్చితంగా ఇండియా గెలవాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పటి వరకు మనం T20 వరల్డ్ కప్ గెలిచింది లేదు. ఇది కనుక గెలిస్తే లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్ గెలిచాం ODIsలో అండ్ ఇప్పుడు T20 వరల్డ్ కప్ కూడా గెలిచిన వాళ్ళం అవుతాం. ఇది చాలా గొప్పగా ఉంటుంది ఉమెన్స్ క్రికెట్లో. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది క్యాప్టెన్సీ గురించి. ఇప్పుడు అందరికీ తెలిసిందే మనకు T20స్లో సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్ అండ్ ODIs అండ్ టెస్ట్ మ్యాచెస్లో శుభ్మన్ గిల్ క్యాప్టెన్ అని. అండ్ కోచ్ వచ్చేసి గౌతమ్ గంభీర్ ఆల్ 3 ఫార్మాట్స్లో. మనందరికీ తెలిసిందే సూర్యకుమార్ యాదవ్ మీద ఎంతో ప్రెషర్ ఉంది, ఎందుకంటే అతని బ్యాట్ నుంచి రన్స్ రావడం లేదు. అండ్ T20 వరల్డ్ కప్ తర్వాత T20స్లో క్యాప్టెన్సీ సూర్యకుమార్ యాదవే చేస్తాడా, లేకపోతే సూర్యకుమార్ యాదవ్ని తప్పించి వేరే ఎవరికన్నా ఇస్తుందా BCCI అనేది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే శుభ్మన్ గిల్ని ఆల్ ఫార్మాట్ క్యాప్టెన్ చేయాలని BCCI అండ్ కోచ్ గౌతమ్ గంభీర్ భావించారు. అండ్ అదేవిధంగా ODIs అండ్ టెస్ట్ క్రికెట్లో అతనికి క్యాప్టెన్సీ అప్పగించారు. అండ్ T20స్లో అతని ప్లేస్ లేకున్నా కానీ వైస్ కెప్టెన్గా అతనికి టీంలోకి రప్పించారు. కానీ అతని ఫామ్ వల్ల ఇప్పుడు వైస్ కెప్టెన్సీ కాదు కదా, కనీసం T20 జట్లో అతనికి ప్లేస్ కూడా లేకుండా పోయింది. మరి T20 వరల్డ్ కప్ తర్వాత ఆ T20 క్యాప్టెన్సీ సూర్యకుమార్ యాదవ్కే ఉంటుందా, లేకపోతే వేరే ఎవరైనా కొత్త వారు వచ్చి తీసుకుంటారా అనేది ఆసక్తికరం. నా ఉద్దేశంలో అయితే వేరే ఎవరికైనా ఇవ్వాలి అంటే 2 మెయిన్ ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళే శ్రేయస్ అయ్యర్ అండ్ హార్దిక్ పాండ్యా. ఈ ఇద్దరిట్లలో ఎవరికి వచ్చినా నేనైతే చాలా ఆనందిస్తాను, ఎందుకంటే వాళ్ళు చాలా డిజర్వింగ్ ప్లేయర్స్ క్యాప్టెన్సీకి.
అండ్ ఈ 2026 T20 వరల్డ్ కప్ అనేది ఎవరికి ఎంత ఇంపార్టెంట్ అయినా కాకపోయినా కోచ్ గౌతమ్ గంభీర్కి మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టీంని మొత్తం తన హ్యాండ్లోకి తీసుకున్నాడు గౌతమ్ గంభీర్. అది టెస్ట్ క్రికెట్ అయినా, ఓడిఐ క్రికెట్ అయినా, అండ్ T20 క్రికెట్ అయినా సెలెక్షన్ మొత్తం గౌతమ్ గంభీర్ చేతుల్లోనే ఉంటుంది. అండ్ ఆల్సో ప్లేయింగ్ 11 కూడా మొత్తం గౌతమ్ గంభీర్ చేతుల్లోనే ఉంటుంది. అండ్ దానివల్ల రెడ్ బాల్ క్రికెట్ అయిన టెస్ట్ క్రికెట్లో చాలా మ్యాచెస్ ఓడిపోయాం మనం, చాలా సిరీస్ వైట్ వాష్ కూడా అయ్యాం. అండ్ దానివల్ల ఎంతో ప్రెషర్ ఉంది గౌతమ్ గంభీర్ మీద. ఇప్పుడు ఒకవేళ T20 వరల్డ్ కప్లో టీమిండియా కనీసం ఫైనల్ చేరకపోతే మాత్రం ఖచ్చితంగా గౌతమ్ గంభీర్ మీద వేటు పడే అవకాశం ఉంది. ఆల్రెడీ BCCI ప్లాన్ చేస్తుంది వేరే ఆల్టర్నేటివ్ కోచ్ని చూడడం కోసం. అండ్ ఒకవేళ ఈ T20 వరల్డ్ కప్లో అనుకున్నంత స్థాయిలో టీమిండియా కనుక పర్ఫామ్ చేయకపోతే మాత్రం గౌతమ్ గంభీర్ మీద ఖచ్చితంగా వేటు పడనుంది. మీకేమనిపిస్తుంది? గౌతమ్ గంభీర్ ఇంకా ఎప్పటి వరకు కోచ్గా ఉంటాడో, అండ్ గౌతమ్ గంభీర్ కాకపోతే నెక్స్ట్ కోచ్గా ఎవరు అవుతారని అనుకుంటున్నారో కామెంట్ రూపంలో ఖచ్చితంగా చెప్పండి. నేనైతే ఒకటే ఆశిస్తున్నానండి, T20 వరల్డ్ కప్లో టీమిండియా ఖచ్చితంగా గెలవాలి అని. ఎందుకంటే 2023 ఓడిఐ వరల్డ్ కప్లో టీమిండియా ఎంతో అద్భుతంగా ఆడింది. 10కి 10 మ్యాచ్లు గెలిచి ఫైనల్ వరకు చేరింది. కానీ ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయింది టీమిండియా. ఎంతో బాధతో ఉన్నారు ఇండియన్ ఫ్యాన్స్. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక టోర్నమెంట్ జరగబోతుంది ఇండియాలో, అండ్ ఇండియాలో అహ్మదాబాద్లో ఫైనల్ జరగబోతుంది. ఇక్కడ గనక టీమిండియా విజయం సాధిస్తే మాత్రం అదే అహ్మదాబాద్లో ఉన్న చేదు అనుభవాలని ఖచ్చితంగా తుడిచేసిన వాళ్ళు అవుతారు టీమిండియా ప్లేయర్స్. ఖచ్చితంగా అదే అవ్వాలని కోరుకుంటున్నాను నేనైతే. అహ్మదాబాద్లో T20 వరల్డ్ కప్ టీమిండియా గెలవాలని. మరి చూద్దాం ప్లేయర్స్ ఎలా పర్ఫామ్ చేస్తారో అండ్ కోచ్ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారని. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.